పెద్ద పెద్ద మనుషులుగా ఉన్నారో చలామణి అవుతున్నారో కోదండరామ్ గారికి బాధ్యత లేదా? నిరుద్యోగులను తీసుకుపోవాల్సిన బాధ్యత. ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఇనిషియేటివ్ తీసుకొని నిరుద్యోగులు 10 నెలల నుంచి కొట్లాడుతున్నారు. కోదండరామ్ గారు, హరగోపాల్ గారు, నేను మేమంతా కలిసి పౌర సమాజం అని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవడానికి మా ఇంటికి స్వయంగా దీపాదాస్ మున్షి గారు, అజయ్ కుమార్ గారు వచ్చి 3 నెలలు మా చుట్టూ తిరిగిరు. రియాజ్ గారు ఉన్నారు. ఇవాళ రియాజ్ గారు మరి గ్రూప్ 1 అభ్యర్థులు మాట్లాడుతున్నారు కదా, రియాజ్ గారు టీఎస్పీఎస్సీ చైర్మన్ అపాయింట్మెంట్ తీసుకొని నిరుద్యోగులు తీసుకెళ్లొచ్చు కదా. బల్మూరి వెంకటో, మానవతారాయో లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు మాట్లాడాల్సింది. టీఎస్పీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ, టీజీపీఎస్సీ అనేది. అట్లాంటి స్వయం ప్రతిపత్తి సంస్థ గురించి ముఖ్యమంత్రి కూడా మాట్లాడకూడదు. స్వయంగా ముఖ్యమంత్రి గారు అక్టోబర్ 18, 19 ప్రెస్ మీట్ పెడితే ఆయన కనీస అవగాహన లేకుండా జీవో నెంబర్ 29 గురించి మాట్లాడుతూ 59 అంశాలు చెప్పిండు, 55 గురించి మాట్లాడుతూ 29 అంశాలు చెప్పిండు. అంటే ఒక ముఖ్యమంత్రికి 4 కోట్ల ప్రజల తరపున పాలించే ముఖ్యమంత్రికి ఒక కీలకమైన గ్రూప్ 1 గురించి కనీసం అవగాహన లేదని అక్టోబర్ 18, 19 తారీఖు రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టించిన దొంగనా కొడుకులు ఎవరు? ఒక నవీన్ నికోలస్ అనేటోడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? టీజీపీఎస్సీ చర్చలు జరపదా? అదేమన్నా పాకిస్తాన్ లో ఉందా? కసబా వాళ్ళు టీజీపీఎస్సీ ఆఫీసుకి వెళ్తే 100 మంది పోలీసులు, వాళ్ళకి పహారా అవసరమా? టీజీపీఎస్సీ ఆఫీస్ చైర్మన్లు వాళ్ళంతా మారిరు. టీజీపీఎస్సీ అంత గొప్ప సంస్థ అయితే ఒక జనార్దన్ రెడ్డి గారి దగ్గర ఉండాల్సిన పాస్వర్డ్ ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి దగ్గర ఎట్లా వెళ్ళింది? అవుట్ సోర్సింగ్ ఉద్యోగి దగ్గర గర్ల్ ఫ్రెండ్ కి ఎట్లా వెళ్ళింది? ప్రిలిమ్స్ పత్రాలు అమ్ముకున్నారు, మెయిన్స్ పరీక్షా పత్రాలు అమ్ముకున్నారు. ఒక 13 సంవత్సరాల నుంచి ఒక పరీక్ష నిర్వహించలేని చేతగాని దద్దమ్మలు ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు. వేరే దేశాల్లో అయితే వీళ్ళని రాళ్లతో కొట్టి చంపుతారు. బిడ్డ ఓపిక పట్టినంత వరకే పడతాం. 40 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తే ఏ ఆర్మీ ఆపలేదు. అన్ని రాజకీయ పార్టీలకి సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం. తెలంగాణ భూమిపుత్రులుగా మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. మేము తెలంగాణ వాదులుగా, తెలంగాణ మట్టి పుత్రులుగా చెప్తున్నాం. మంచి చేస్తే నెత్తిన పెట్టుకుంటాం, తప్పు చేస్తే బండకేసి బాద్దాం. బండి సంజయ్ అన్న, మీరు ఆ రోజు అరెస్ట్ అయ్యారు కదా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి. మరి బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడట్లే? బీజేపీ నాయకులు ఎందుకు సుప్రీంకోర్టులో, హైకోర్టులో పిల్లలకి డబ్బులు ఇవ్వట్లే? ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడట్లే? ఇలా రాష్ట్ర ప్రభుత్వమే ఒక నిరుద్యోగుల తరఫున అడ్వకేట్లను పెట్టొచ్చు కదా. రాష్ట్ర ప్రభుత్వము నిమిషానికి లక్షల రూపాయల అడ్వకేట్లను పెడుతుంది తెలంగాణ నిరుద్యోగులకు వ్యతిరేకంగా. రోహిత్ అగ్రవాల్ అనేటోడికి ఎస్సీయూ విషయంలో నిమిషానికి 1,50,000 వాడు ఫీజు. టీజీపీఎస్సీ పిల్లలంతా 1,000 రూపాయలు డబ్బులు కట్టిర్రు. ఇలా బుర్రా వెంకటేశం తినే తిండి దగ్గర నుంచి, బుర్రా వెంకటేశం తీసుకునే శాలరీ దగ్గర నుంచి టీజీపీసీ ఉద్యోగస్తులు అందరూ ఈ నిరుద్యోగులు కట్టిన డబ్బులతోటి బతుకుతున్నారు. 40 లక్షల మంది డబ్బులు కట్టిర్రు. వీళ్ళు కట్టితే డబ్బులు వీళ్ళకి వ్యతిరేకంగా ఢిల్లీలో లాయర్లను పెడుతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే ప్రజాపాలన అని చెప్తున్నాడు కదా. మిస్టర్ రాహుల్ గాంధీ, ఐఎమ్ ఆస్కింగ్ యూ స్ట్రైట్ ఫార్వర్డ్. One side you are holding Constitution of India, one side you are destructing the Constitution of India in Telangana. Shame on you, Rahul Gandhi. Shame on you, Priyanka Gandhi. Shame on you, Sonia Gandhi. రాజ్యాంగాన్ని కాపాడుతున్నామని చెప్తున్న ప్రజాపాలనలో జీవో నంబర్ 29 ఏ విధంగా వస్తుంది? గేట్ నెంబర్ 1లోనే ఎస్సీ ఎస్టీ బీసీలను ఏ విధంగా ఆపేస్తారు? కాబట్టి ఆకునూరి మురళి కావచ్చు, కోదండరామ్ కావచ్చు, గంటా చక్రపాణి కావచ్చు, ఎవరైనా సరే, హరగోపాల్ సార్ కావచ్చు, హరగోపాల్ సార్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఇప్పించచ్చు కదా. మేధావులంతా చచ్చిపోయారా? బతికిలేరా మీరంతా? అంటే పదవులు ఉన్నప్పుడు పెదాలు మూసుకుంటారు. బిడ్డ గుర్తుపెట్టుకోండి, మేము గౌరవం ఇస్తే మీకు ఆ గౌరవం దక్కింది. మేము గౌరవం ఇయ్యని రోజు మీరు పెద్ద మనుషులు కాదు, మీరు మేధావులు కాదు, ఉట్టి మేధావులు. మేధావులు ఆయనకేం సంబంధం లేదు. పూర్ణచంద్రబాబు అండి. ఇలా చాలా మంది ఇక్కడ కూర్చున్నోళ్లే కాదు, మాకు రోజు 100ల కొద్ది 1000 కొద్ది మెయిల్స్ వస్తున్నాయి. టీజీపీఎస్సీకి 10,000 మెయిల్స్ వచ్చినాయి. ఎందుకు ఆన్సర్ చేయరు? ఈ ప్రపంచ చరిత్రలో ఒక్క ఎగ్జామ్ కి 2 హాల్ టికెట్లు ఎక్కడైనా ఉన్నాయా? యూపీఎస్సీ ఎప్పుడైనా 2 హాల్ టికెట్లు ఇచ్చిందా? యూపీఎస్సీ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్ మీద ఎత్తు, పొడుగు, వయసు, కులము, మతము, ప్రాంతము, డేట్ ఆఫ్ బర్త్ అడిగిందా? కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పటికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తెలంగాణ సమాజం తరఫున, నిరుద్యోగులారా భయపడకండి. బండెనక బండి కట్టి ఏ బండిలో పోతావు కొడక, నైజాము సర్కరోడా, నాజీల మించినోడా, గోల్కొండ కింద గోరి కడతామని చెప్పిన ఈ ప్రాంతం నుంచి పృథ్వన్న వారసులుగా, ముచ్చర్ల సత్యనారాయణ వారసులుగా చెప్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి చర్చలు జరపాల్సిందే. డెమోక్రసీ అంటేనే డిబేటు, డిస్కషన్, డైలాగు. బుర్రా వెంకటేశ్వర పీకుడుగాడు కాదు, లేకపోతే మహేందర్ రెడ్డి పీకుడుగాడు కాదు. మీరు మా జీతగాళ్లు, మేము పెట్టిన డబ్బులతో బతికేటోళ్ళు. మీరు మా మీద పెత్తనం చేయాలని చూస్తే ఎంత మంది మీద కేసులు పెడతారో పెట్టండిరా. మీకు దమ్ముంటే ఈ ప్రెస్ మీట్ పెట్టి అందరి మీద కేసులు పెట్టండి. మేము నిజం కోసం బతికేటోళ్ళం. మేము రేపు పొద్దున పిలిస్తే వస్తాం. ఈ విద్యాశాఖ మంత్రి లేడు ఈ రాష్ట్రంలో, ముఖ్యమంత్రి పలకడు, టీజీపీఎస్సీ సెక్రటరీలు, ఐఏఎస్లు పలకరు. మరి ఎవరి దగ్గరకు పోవాలి వీళ్ళు?
కలం పట్టిన చేతులు గన్నులు పట్టాలా, రోడ్ల మీదకి రావాలా? ఏ రాజకీయ పార్టీలు అయితే నిజాయితీగా నిరుద్యోగుల పక్షాన్ని ఉంటాయో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం. అది ఏ రాజకీయ పార్టీనైనా ఎండకడతాం. ఈ ప్రెస్ మీట్ కు వచ్చినందుకు ముఖ్యంగా మా మిత్రుడు ఎర్రోల సీనానికి, బుద్ధన్న గారికి, తుర్కా నరసింహన్న గారికి, పెద్దలు పూర్ణచంద్రరావు గారికి, ప్రెస్ ముఖ్యంగా మీడియాకి ఇంత ఎండాకాలంలో రేకుల షెడ్డు కింద 4 గంటల పాటు వెయిట్ చేసి మా కవర్ చేసిన సోషల్ మీడియా వారియర్స్ కి, రాని మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కూడా వార్నింగ్, మీ పత్రికలు మీ ఆఫీసులు తగలబెడతాం, గుర్తుపెట్టుకోండి. 40 లక్షల మంది నిరుద్యోగుల తరపున మెయిన్ స్ట్రీమ్ మీడియాకి వార్నింగ్ ఇస్తున్నాం. రేపు పొద్దున్న నుంచి గ్రూప్స్ నిరుద్యోగుల వార్త రాకపోతే ఆ పత్రికలను తగలబెడతాం, తర్వాత మీ పత్రిక ఆఫీసులు కూడా తగలబెడతాం. తెలంగాణ అంటే గుర్తుపెట్టుకోండి, ప్రాణాలకు తెగించి కొట్లాడినాం. మేము మెయిన్ స్ట్రీమ్ మీడియాని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు రేవంత్ రెడ్డి ఇచ్చిన డబ్బులకో రాజకీయ పార్టీని ఇచ్చిన డబ్బులకో అమ్ముడుపోతే ఫస్ట్ టార్గెట్ చేసేది మెయిన్ స్ట్రీమ్ మీడియానే. సోషల్ మీడియాకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ఈ పత్రికా సమావేశానికి వచ్చిన మెయిన్ స్ట్రీమ్ మీడియాకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. మా నిరుద్యోగుల గొంతుకొక నిలుస్తున్న న్యాయ నిర్ణేతలకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ఇవాళ జడ్జీల ఇళ్లలో ఢిల్లీలో ఫైర్ ఇంజన్లు వచ్చి డబ్బులు తగలబెడుతున్నాయి. డబ్బులు తగలబెడుతుంటే ఫైర్ ఇంజన్లు ఆర్పుతున్నాయి. ఒక్కొక్క జడ్జీల ఇళ్లలో డబ్బులు తగలబడుతున్నాయి. న్యాయ వ్యవస్థను కూడా ప్రశ్నిస్తాం. న్యాయ వ్యవస్థలో న్యాయం నిజాయితీ ఉంటే సల్యూట్ చెప్తాం. న్యాయ వ్యవస్థ అమ్ముడు పోతే కూడా ప్రశ్నిస్తాం. తెలంగాణ అంటే త్యాగం, తెలంగాణ అంటే తెగింపు, తెలంగాణ అంటే ధైర్యం, తెలంగాణ అంటే నిజాయితీ. ఇవన్నీ వారసత్వంగా కలిగిన ముచ్చర్ల సత్యనారాయణ గారి వారసులుగా, కేశవరావు జాదవ్ వారసులుగా చెప్తున్నాం. పదవులు ఉన్నప్పుడు పెదాలు మూసుకునే పెద్ద మనుషులు కాదు మాకు కావాల్సింది. కోట్ల రూపాయలు ఇవ్వగానే గవర్నమెంట్ డబ్బులు కొట్టే డబ్బా మనుషులు కాదు మాకు కావాల్సింది. నిజాన్ని నిజంగా చెప్పే పెద్ద మనుషులరా రేపటి నుంచి మాట్లాడండి. మాట్లాడకపోతే తెలంగాణ ద్రోహులుగా మీ లిస్టే పెడతాం. ఇది ఒక తెలంగాణ విటన ఆవేదన కాదు. తెలంగాణ నిరుద్యోగుల తరపున ఇంతమంది మాకు పంపించారు. 100ల కొద్ది డాక్యుమెంట్లు ఉన్నాయి. అదేవిధంగా తులసి చందులాగా, తొలివెలుగు రఘులాగా ఇక్కడ చాలా ఛానల్స్ స్పెషల్ స్టోరీస్ చేస్తున్నాయి. కాబట్టి నిరుద్యోగుల పక్షాన నిలబడుతున్న సోషల్ మీడియా వారియర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేసే అవకాశం ఇచ్చిన జనార్దన్ కి, ప్రత్యూషకి, రవికి, శృతికి, జ్యోతికి, కిరణ్ కి, తమ్ముడు ప్రవీణ్ కి అందరికీ చెప్తున్నాం, ఇది ఏ కులానికో ఏ మతానికో ఏ ప్రాంతానికో కాదు. అగ్రవర్ణ పేదలకు కూడా అన్యాయం జరిగింది, తెలుగు మీడియం పిల్లలకు అన్యాయం జరిగింది. కాబట్టి మొత్తానికే ఈ పరీక్ష అనేక అనుమానాలకు దారితీస్తుంది. కాబట్టి మీకు నిజంగా నిజాయితీ ఉంటే రేపు పొద్దున మా టీంతో చర్చలు జరపండి, మా సమాధానం నివృత్తి చేయండి. లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఈ తప్పంతా మీ అకౌంట్ లోనే పడుతుంది. దయచేసి ఇప్పటికైనా సేవ్ తెలంగాణ, సేవ్ డెమోక్రసీ ఒకసారి అందరం అభివాదం చెప్దాం నిరుద్యోగులకి సపోర్టుగా.